ధరింపబడిన వస్త్రములను అగ్నితో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టిన. అడుగుతున్న నిజాయితీ ఒప్పుకొని మనకేమైనా అర్థమైందా? మన బొంద మనకేం అర్థమవలేదు. యెషయా గారు ఏదో చెబుతున్నారు. ఏం చెప్తున్నాడు? సొసైటీ ఎలా ఉందో చెప్తున్నాడు. ఎలా ఉందట? కొన్ని పదాలు ఉన్నాయి, నేను చెప్తున్నాను చూడండి. ఎలా ఉన్నాయి? ప్రపంచం చీకటిలో ఉంది, ప్రపంచం మరణ ఛాయల్లో ఉంది, ప్రపంచం యుద్ధాల వాతావరణంలో ఉంది, ప్రపంచం రక్తములో పొర్లాడుతుంది, ప్రపంచం యోధుల కింద నలిగిపోతుంది, ప్రపంచం సైనికుల చెప్పు చేతుల్లో ఉండిపోయింది, ప్రపంచం అగ్ని వస్త్రాల చేత నలిగిపోతుంది, ప్రపంచానికి స్వేచ్ఛ లేక ఏడుస్తుంది. అలాంటి టైంలో ప్రపంచానికి స్వేచ్ఛ లేకుండా యుద్ధము, వాతావరణం, చీకటి, సంతోషం లేని తనము, మరణ ఛాయలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మనుషుల్లో ఒకరికి ఒకరు బానిసలు అనుకున్నారు కనుక ప్రపంచానికి చీకటి వచ్చింది. నా మాట అర్థమవుతున్నా లేదు? అంటే ఎక్కడ చూసినా మానవుడు అన్న వాడికి స్వేచ్ఛ ఎందుకు దొరకలేదు? రే నువ్వు ఇదిరా, ఇదిగో నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే చూడండి, ఎంత బైబిల్ ఎట్టుకు తిరిగినా మనకు జబ్బు ఏంటో చెప్పనా? మనం కులం మాట్లాడుకుంటాం. ఇంత వాక్యాలు మాట్లాడుకుని మన దరిద్రం ఏంటో చెప్పనా? జేమ్స్ మనోలేనా అంటారు. ఎవడంటున్నాడు? ఇది ఒక దరిద్రం. అది నరనరాల్లోకి పోయింది. ఆ మనుస్మృతి అనేది నరనరాల్లోకి పోయింది. ప్రతి ఒక్కటి కంటే ఇది ఈ రోజు వేసిన దగ్గర నుంచి